చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన ఇంటి సమీపంలోనే చిరుత కనిపించింది అని మల్లయ్య అనే వ్యక్తి చెప్పారు. ఇక దాదాపు గంటన్నర సేపు తన ఇంటి పరిసరాల్లో పులి ఉందని గ్రామస్తులకు సమాచారం అందించినా ఎవరూ రాలేదని మల్లయ్య తెలియజేశారు. చిరుత సంచారంపై అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. रोड पर మొత్తం ఆడింది ఆ రోడ్ पर నచ్చినించుకెళ్ళి ఆడాక మొత్తం అదే ఉంది అది వీరాగా ఇక్కడే వచ్చిందే ఇక ఒక్కొక్కటి అది వచ్చి హాస్పిటల్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన ఇంటి సమీపంలోనే చిరుత కనిపించింది అని మల్లయ్య అనే వ్యక్తి చెప్పారు. దాదాపు గంటన్నర సేపు తన ఇంటి పరిసరాల్లో పులి ఉందని గ్రామస్తులకు సమాచారం అందించినా ఎవరూ రాలేదు అని మల్లయ్య తెలిపారు. చిరుత సంచారంపై అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటు పులి కలకలం సృష్టించిందంటూ ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు. అయితే ఉదయం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో తన ఇంటి ఆవరణలో పులి కనిపించిందంటూ మల్లయ్య అనే వ్యక్తి ఇటు అటవీ అధికారులకు సమాచారం అందించాడు. అయితే ఉదయం తెల్లవారుజామున ఇంటి ముందు కుక్కల తర్వాత కాకులు పెద్ద ఎత్తున అరుస్తూ ఉండడంతో ఇంటి నుంచి తను బయటికి వచ్చినట్టుగా మల్లయ్య చెప్తూ ఉన్నాడు. అదే సమయంలో ఇంటి తలుపు తీసి బయటకు వచ్చినప్పుడు తన ఇంటి ఆవరణలో పులి కనిపించింది అంటూ చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా పులిని చూసి భయభ్రాంతులకు గురైన మల్లయ్య వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. అనంతరం గ్రామస్తులకు తనకు తెలిసిన వారందరికీ కూడా ఫోన్లు చేసి తన ఇంటి సమీపంలో పులి ఉందన్నట్టు కూడా అందరికీ ఫోన్ చేసి చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తాను పులికి సంబంధించిన విషయం చెప్పిన వెంటనే గ్రామస్తులంతా కూడా భయపడి ఎవరు కూడా అటువైపు రాలేదంటూ ప్రస్తుతం అతను చెప్తున్నటువంటి మాట. సుమారుగా 15 నుంచి 20 నిమిషాల పాటు తన ఇంటి ఆవరణలోనే పులి సంచరించింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిందంటూ కూడా మల్లయ్య చెప్తూ ఉన్నారు. అయితే మల్లయ్య చెప్పినటువంటి మాటలతో తర్వాత స్థానికులు కూడాను అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు కూడాను గ్రామానికి చేరుకున్నారు. ఎలిమినేడి గ్రామంలో చేరుకుని మల్లయ్య ఇంటి ముందు ఉన్నటువంటి పాదముద్రలను కూడా పరిశీలించే ప్రయత్నం చేశారు. పులి సంచరించిందంటూ కూడా మల్లయ్య చెప్తున్నారు కాబట్టి మల్లయ్య ఇంటి ముందు పులికి సంబంధించిన వాహనాలు కావచ్చు, పులికి సంబంధించినటువంటి పాదముద్రలు ఏవైనా లభిస్తాయంటూ కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి తెలంగాణలో పులులకు సంబంధించినటువంటి భయం కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. మొన్న కాగజ్ నగర్ లో పులి ఒక యువతి మీద దాడి చేసి చంపినటువంటి ఘటన మరొక ముందే ప్రస్తుతం ఇప్పుడు ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో పులి కలకలం అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగానే పులి ఎలిమినేడు గ్రామంలో సంచరించిందా లేదా, లేకపోతే పులిని పోలిన జంతువు ఏదైనా ఉందన్న అంశాల గురించి అటవీ శాఖ అధికారులే క్లారిటీ ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఎలిమినేడు గ్రామంలో అందరూ కూడా భయాందోళనలో బతుకుతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శశి. రోడ్ पर మొత్తం ఎన్ని గంటలకు చూసినావు? 4 నుంచి 4:30 దాకుంది. మన బస్సు పోతుందిగా 4:30 బస్సు, అవి అప్పటిదాకా ఇంటికనే ఉంది కథం. ఎవరికి ఫోన్ చేసి కానీ ఫోన్ లేపుతారు కానీ పూజ వచ్చింది ఇట్లా రారి అంటే కథం ఫోన్ పెట్టేస్తారు, వస్తలేరు. ఇక నువ్వెందుకు డోర్ తీసినావు ఆ టైంలో? కాకులు కుక్కలు మొత్తం వచ్చినాయి. వచ్చి ఇంటి చుట్టూ మొత్తం కాకులు కుక్కలు ఒకటే మరుగుతున్నాయి. ఏందమ్మా ఎన్నలేదు మా ఇంటి కాకులు పడుతున్నాయి, కుక్కలు ఇట్లా పడుతున్నాయి అని చెప్పి ఇట్లా డోర్ తీసిన ఊరికొస్తుంది మొత్తం ఇంట్లోకే.